ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలను తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీతో పాటు అవసరమైన యంత్ర పరికరాలను కూడా త్వరలోనే సమకూర్చేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. సత్యకుమార్తో పాటు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ పి ప్రశాంతి, రాజమహేంద్రవరం సిటీ, రూరల్, రాజానగరం, అనపర్తి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమెల్లి రామకృష్ణారెడ్డి, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తదితరులు ఉన్నారు. ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ఎక్కడా వైద్య ఆరోగ్య శాఖను, ప్రభుత్వాసుపత్రులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వైద్య రంగంలో సంస్కరణల పేరుతో జగన్ పూర్తిగా నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. రాజమండ్రి జేజీహెచ్లో 304 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా కేవలం 120 మంది మాత్రమే ఉన్నారని, మెడికల్ కళాశాలకు 95 పోస్టులకు 28 ఖాళీలు ఉన్నాయన్నారు. ఇలాగైతే వైద్యం ఎలా అందుతుందని, వైద్య విద్యార్థులకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే విద్యాబోధన ఎలా సాగుతుందని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలకు నిధులు ఇచ్చిన బాధ్యత రాహిత్యంతో వ్యవహరించడం దారుణమన్నారు. జగన్ ఎంతసేపు తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు రోగులకు మంచి వైద్య సేవలు అందేలా చర్యలు చేపడతామని తెలిపారు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి జీజీహెచ్గా మార్పు చేయబడిన హాస్పిటల్ విజిట్ కోసం, ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఈ సందర్భంగా అనేక రకాలు సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఏదో రాజకీయ విమర్శ చేసినట్టు ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లోతుల్లోకి వెళ్తే కానీ ఈ విషయాలు తెలియట్లేదు. ఎన్ని కొరతలు ఉన్నాయి, ఎంత వైద్య సిబ్బంది కొరత ఉంది, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కొరత ఉంది, అనేక మందికి కొన్ని నెలలుగా జీతాలు రాలేదు, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. 350 బెడ్డెడ్ హాస్పిటల్లో 700 దాకా ఫంక్షనల్ బెడ్స్ ఉంటే రోజు 1000 పైగా ఓపీ లోడ్ ఉంటా ఉంది. దానికి సరిపడా మౌలిక సదుపాయాల కల్పన చేయాలనే ఆలోచన గతంలో ప్రభుత్వానికి వచ్చినట్టు లేదు. కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రి భవనం అలాగే ఉండిపోయింది. 5 సంవత్సరాల సమయం సరిపోయినట్టు లేదు. ఎప్పుడూ బాకా ఊదడం, గొప్పలు చెప్పుకోవడం, జీరో వేకెన్సీ పాలసీని తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత లేదు, అనుబంధ సిబ్బంది కొరత అసలే లేదు అని వింటూ ఉంటే నిజమే అనుకున్నా నేను. ఇవాళ ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇదే ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం జీజీహెచ్లో 304 డాక్టర్ వైద్య సిబ్బంది ఉండాల్సి ఉంటే 180 మంది మాత్రమే ఉన్నారు. అంటే దాన్ని బట్టి ఎంత కొరత చూసుకోండి. 124 మంది సిబ్బంది కొరత ఉంది. ఇటువంటి వైద్య సిబ్బంది లేకుండా, ప్రొఫెసర్లు లేకుండా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకుండా, ఫ్యాకల్టీ లేకుండా, ట్యూటర్స్ లేకుండా, ఎస్ఆర్లు లేకుండా ఏ విధంగా వైద్య విద్య బోధన చేయాలనో మరి ఆయనకే తెలియాలి. ఫ్యాకల్టీ లేకుండా ఏ రకంగా చదువు చెప్తున్నారో అర్థం కాదు. పోనీ మౌలిక సదుపాయాల కల్పన ఉందా? 5 ఏళ్లుగా ఇప్పటికీ పూర్తి చేయలేకపోయి కేంద్ర ప్రభుత్వం నిధులు కొరత ఏమన్నా ఉందా? కేంద్ర ప్రభుత్వం దీనికి నిధులు ఇచ్చింది. శాఖీ, సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద, ఇన్వెస్ట్మెంట్ కింద నిధులు ఇచ్చింది. రాష్ట్రం నుంచి కాస్త వాటా కలిపి పూర్తి చేయాల్సిన బాధ్యత అంత బాధ్యతారాహిత్యంగా ఉంటూ ఇవాళ ప్రతిరోజు ప్రభుత్వం మారిన రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్గా చేసుకొని ఆరోగ్య రంగంలో ఆయన ఏందో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇదేనా 304 మందికి దగ్గర 60% భర్తీలు చేయకపోవడమేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు?